హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే అన్బాక్సింగ్. నేను ఒక బ్లెండర్ తీసుకున్నాను, అది వచ్చి కూడా 3-4 డేస్ అయిపోతుంది. కాకపోతే నాకు ఓపెన్ చేసి వీడియో షూట్ చేసే టైం లేక నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మీకు చూపిస్తూ నేను కూడా చూస్తాను. ఓపెన్ చేసేద్దాం పదండి. ఇదే నేను తీసుకున్న బ్లెండర్, ఇది కుక్వెల్ కంపెనీది. సో మీకు చూపిస్తూ నేను కూడా చూస్తాను ఇందులో ఏమేమి ఉన్నాయి, దీని కాస్ట్ ఎంత, దీని పవర్ ఎంత, ఏది ఎలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతూ చూపిస్తాను మీకు. ఇంకా ఓపెన్ చేసేద్దాం. దీన్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ కొన్ని పేపర్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని చెప్పి చూద్దాము. ఇది వచ్చి వారంటీ రిజిస్ట్రేషన్. దీని మీద మనం వారంటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్కి కాల్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనం కాల్ చేసినప్పుడు పిక్ చేయలేదు అంటే వాళ్ళే కాల్ బ్యాక్ చేస్తారు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి ఇచ్చాడు. అండ్ దీని వారంటీ పీరియడ్ వచ్చేసరికి 12 months ఉంది. మనం ఇంకా ఎక్స్టెండెడ్ వారంటీ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా 6 months చేసుకోవచ్చు. దాని కాస్ట్ అరౌండ్ 150 ఎంతో ఉంది. ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. వెట్ గ్రైండింగ్కి ఏం బ్లేడ్స్ యూస్ చేసుకోవాలి, డ్రై గ్రైండింగ్కి ఏ బ్లేడ్ యూస్ చేసుకోవాలి అని చెప్పేసి అలా కొన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఇచ్చిన మెయిన్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఇది మనం వాడేటప్పుడు ఏదైనా బ్లెండింగ్కి చేసేటప్పుడు 1 minute కన్నా ఎక్కువ యూస్ చేయకూడదు. 1 minute కన్నా ఇంకా ఎక్కువ మీరు గ్రైండ్ చేసుకోవాలి అన్నప్పుడు మధ్యలో ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ సెకండ్ రౌండ్ అనేది వేసుకోండి, లేకపోతే ఎక్కువ హీట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. అలానే మరికొన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొక పేపర్ ఉంది. పేపర్లో ఏమి ఇచ్చాడు అంటే, ఎక్స్టెండెడ్ వారంటీ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయమని ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. అలానే మనకి ఏదన్నా రిపేర్ వచ్చింది, ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నా కూడా దాని సర్వీస్కి కూడా ఇదే నెంబర్కి కాల్ చేయమని చెప్పి ఇలా ఒక పేపర్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఉంది. మీకు వీడియోలో తీసేటప్పుడు కవర్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, ఇగ్నోర్ చేసేయండి. నేను తీసుకున్న కలర్ వచ్చేసి సిల్వర్ కలర్. ఇది వచ్చి ఒక జారు. ఇందులోనే మనకి ఇంకా 2 కలర్స్ కూడా ఉన్నాయి. టోటల్ బ్లాక్ కలర్ ఉంది, అలానే బ్లాక్ మీద డిజైన్ వచ్చింది కూడా ఉంది. ఇక్కడ మనకి పైన ఇలా కుక్వెల్ అని చెప్పి కంపెనీ నేమ్ ఇచ్చాడు. అండ్ ఇందులో 2 ఆప్షన్స్ మనకున్నాయి యూస్ చేసుకోవడానికి. ఏంటంటే మనకి ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఇచ్చాడు. అలానే మనం ఈ జార్ని పెట్టేసుకుని ఇలా పుష్ చేసుకున్నా కూడా మనకి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఇందులో ఉన్న మోటార్ అనేది మనకి కాపర్ మోటార్ ఇస్తాడు. దీని గురించి ఇంకా కొన్ని చెప్పే ముందు నేను జార్స్ చూపించేస్తాను, ఇంకా ఏమేమి ఇచ్చాడని కూడా చూపించేస్తాను. మనకి చిన్న జార్ ఒకటి ఇచ్చాడు. ఈ జార్ వచ్చేసి 300 ml జార్ ఇచ్చాడు. అలానే ఇలా ఒక బ్లేడ్. ఈ బ్లేడ్ వచ్చేసరికి 4 blades అన్నమాట. ఈ 4 blades ఉన్నదాన్ని డ్రై గ్రైండింగ్కి యూస్ చేసుకోవాలి అని ఇచ్చాడు. మనం ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం స్మూత్గా ఫైన్గా పౌడర్ కావడానికి కానీ అట్లా డ్రై గ్రైండింగ్కి ఈ 4 blade యూస్ చేసుకోవచ్చు అని ఇచ్చాడు. మనకి ఇక్కడ కింద మెన్షన్ చేశాడనమాట, కనిపిస్తుందా? కింద మెన్షన్ చేశాడు డ్రై గ్రైండింగ్కి ఏ బ్లేడ్ యూస్ చేసుకోవాలి, వెట్ గ్రైండింగ్కి ఏ బ్లేడ్ యూస్ చేసుకోవాలి అనేసి. ఇంకా ఇందులో ఇంకా 2 ఉన్నాయి. ఇవి కొంచెం పెద్ద జార్స్. ఇవి కూడా కింద మనకు ఒక బ్లేడ్ ఇచ్చాడు. దీనికైతే బ్లేడ్ అయితే ఏం రాలేదు, అంటే 2 బిగ్ సైజ్ జార్స్, ఒక స్మాల్ జార్ వచ్చింది. అలానే బ్లేడ్స్ వచ్చేసరికి 2 వచ్చాయి. అంటే టోటల్గా 3 జార్స్ వచ్చాయి, 2 బ్లేడ్స్ వచ్చాయి. వచ్చేసరికి మనకి 2 కూడా 500 ml ఉంది, చిన్నదేమో 300 ml. మీరు కావాలంటే దీన్ని చిన్నదానికి కూడా పెట్టుకోవచ్చు, చూపిస్తాను మీకు. ఈ బ్లేడ్ని చిన్నదానికి కూడా పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా ఈజీగా ఏ బ్లేడ్ ఏ జార్కైనా సరే ఈజీగా సెట్ అయిపోతుంది. ఇలా 2 లిడ్స్ ఇచ్చాడు. వీటిని మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు, ఇందులోనే గ్రైండ్ చేసింది డైరెక్ట్ స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ బ్లేడ్ తీసేసి మనం ఈ లిడ్ పెట్టేసి స్టోర్ చేసేసుకోవచ్చు. కూడా సేమ్ చిన్న వాటికైనా సరే సెట్ అయిపోతుంది ఈ లిడ్.
మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. వేరే దానికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా స్టోర్ చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇలా ఒక రింగ్ ఇచ్చాడు. ఈ రింగ్ దేనికంటే మనం ఇందులో ఏదన్నా జ్యూస్ లాంటిది చేసుకున్నప్పుడు మనం ఇలా డైరెక్ట్గా తాగాలంటే ఇది కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అందుకని చెప్పి ఈ రింగ్ ఇట్లా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుంటే షార్ప్ ఎడ్జెస్ అనేవి మనకి టచ్ కాకుండా ఉంటే ఇలా డైరెక్ట్ తీసేసుకోవచ్చు అని. కానీ ఈ రింగ్ పెట్టినప్పుడు మనం బ్లేడ్స్ పెట్టుకోవడానికి కూడా ఉండదు, క్లోజ్ చేసుకోవడానికి కూడా ఉండదు. ఇంకా ఇందులో ఏమి ఇచ్చాడంటే ఇట్లా సిప్పర్ క్యాప్ ఒకటి ఇచ్చాడు. దీని ఓపెనింగ్ ఇది. ఈ క్యాప్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. క్లోజ్ చేసినా కూడా మనకి స్పిల్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకి ఇలా హ్యాండిల్ కూడా ఇచ్చాడు ఈజీగా క్యారీ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు ఏ జార్ని దేనికోసం యూస్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. వచ్చేసరికి మనం ఏదన్నా స్మూదీస్కి కానీ జ్యూసెస్కి కానీ ఏదన్నా మిల్క్ షేక్స్ కానీ అలాంటివి చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ చిన్న జార్ వచ్చేసరికి మనం ఏదైనా క్వాంటిటీస్లో చట్నీస్ చేసుకోవడానికి కానీ, లేదంటే టొమాటో ప్యూరీ లాంటివి చేసుకుంటాం కదా, టొమాటో ప్యూరీ లాంటివి కానీ ఏదైనా స్మాల్ క్వాంటిటీలో కానీ స్పైసెస్ కూడా మనకి ఈజీగా గ్రైండ్ అవుతాయి. నేను మీకు తర్వాత ఇది ఎలా గ్రైండ్ అవుతుంది అని కూడా చూపిస్తాను, ఎలా యూజ్ అవుతుంది అని. అండ్ ఈ మోటార్ విషయానికి వస్తే ఇది వచ్చి కాపర్ మోటార్ అనమాట. మనకు అన్ని జార్స్కి కూడా మనకి పుష్ డౌన్ ఆప్షన్ ఉంటుంది, కింద రొటేషన్ ఆప్షన్ ఉంటుంది. కాకపోతే మామూలు మిక్సర్స్లో మనకి పల్స్ మోడ్ అలానే 1, 2, 3 స్పీడ్స్ అనేవి ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చేసరికి అలా ఉండదు. ఓన్లీ పల్స్, ఆఫ్, ఆన్ ఈ 3 మోడ్సే ఉంటాయి. అండ్ అలానే వీడియో లాస్ట్లో ఏదో ఒకటి గ్రైండ్ చేసి మీకు ఒక క్లిప్ అనేది యాడ్ చేస్తాను, చూడండి. దీని కాస్ట్ వచ్చి నాకు 2200 రూపీస్ పడింది. లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీలో ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు డ్రై కోకోనట్స్ బ్లెండ్ చేసి చూపిస్తాను. కింద రొటేట్ బటన్ ఉంటుంది కదా, ఫస్ట్ దాని త్రూ బ్లెండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పుష్ డౌన్ కూడా చేసుకుని బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అలా కూడా చూపిస్తున్నాను. పౌడర్ అనేది చాలా ఈజీగా త్వరగా గ్రైండ్ అయిపోతుంది కదా. ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ చూస్తే పౌడర్ చాలా ఫైన్గా అయిపోయింది. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ బ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.